ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 300 ఏండ్ల తర్వాత కొన్ని రాష్ట్రాల వారికి రాజయోగం కలుగుతుంది అని చాలా వరకు మనం వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ నిజమైతే ఏ రాష్ట్రాల వారికి ఎలాంటి యోగం కలుగుతుంది? దానివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. మనకు యోగములు అనేటటువంటివి 27 యోగాలు ఉంటాయి. ఈ యోగాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలు మానవ జీవితంలో అందిస్తాయి. మీరు అన్నట్టుగా 300 ఏళ్ల తర్వాత ఇప్పుడు 3 యోగాలు ఒకే రాశిలో ప్రవేశించేసి కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. కనుక ఈ యోగాలు అనేటటువంటివి మనిషి జీవితాన్ని ఒక రాజయోగం వైపు తీసుకొని వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి యోగాలు. అయితే ఒక రాశి కానీ ఒక నక్షత్రం కానీ మార్పు చెందడం వల్ల లేదా సంధికాలం ఏర్పడడం వల్ల మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఆలోచన స్థితిని కలిగి ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలను మనిషి చవి చూసేటటువంటి అవకాశము ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది. అందులో ఈ యోగాలనేటటువంటి రుచకి యోగము, మాళవ్య యోగము, అదే రకంగా శతరాజ యోగము, ఈ యోగాలు 3 కూడా మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యతను ఏర్పరచుకున్నాయి. అందులో 12 రాశులలో ఉన్నటువంటి 12 రాశులలో కనుక చూసుకుంటే కొన్ని రాశుల వారికి అధమ ఫలితము, కొన్ని రాశుల వారికి రాజయోగము, కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితము. ఈ రకమైనటువంటి 3 యోగాలు కూడా ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి ఈ 300 ఏళ్ల తర్వాత వచ్చే రాజయోగము మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరియు మకర రాశి వారికి, ఈ 3 రాశుల వారికి ఈ 3 యోగాలు అనేటటువంటివి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చెందే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ యోగము ధనాన్ని సూచిస్తూ ఉంటుంది, జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోవడానికి ఈ యోగాలు అనేటటువంటి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి ఈ యొక్క నెలలో చాలా అంటే డిసెంబర్ నెల వరకు వీళ్ళకు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. లైక్ రాజకీయ వ్యవహారాదులలో కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులలో కానీ, లేదా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వ్యవహారాదులో విజయకేతనం ఎగురవేసేటటువంటి అవకాశము ఈ యొక్క యోగాలకు అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో అత్యధికమైనటువంటి పుణ్యయోగము గజకేసరి యోగము. ఈ యోగంలో పుట్టినటువంటి వారు మహర్జాతకులై ఉంటారు. అద్భుతం అంటే కూర్చుండి డబ్బు సంపాదించేటటువంటి విధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూర్చుండి ఫోన్ల మీద కూడా డబ్బులు సంపాదించే అవకాశము గజకేసరి యోగానికి ఉంటుంది. ఆ తర్వాత మాళవ్య యోగానికి ఉంటుంది, రుచక్ యోగానికి ఉంటుంది, శతరాజ యోగానికి ఉంటుంది. శతరాజ యోగము అంటే అది మహర్జాతకులకు మాత్రమే వచ్చేటటువంటి అరుదైనటువంటి జాతకము. అంటే పుట్టుకతోనే కొంతమంది కొన్ని యోగాలతో పుట్టేస్తారు, కానీ మళ్ళీ వాళ్ళ జీవితంలో ఈ యోగాలు వచ్చాయి అని అంటే గనక వాళ్ళ జీవితంలో ఏదో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ రాజయోగంలో వాళ్ళు అంటే ఈ 3 రాశుల వాళ్ళు ఉన్నారు కదా, మేషరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఈ 3 రాశుల వారు అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు శివారాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ రాజయోగాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితం ఏం అద్భుతంగా జరిగిపోదు. కాకపోతే యోగాన్ని కల్పించేటటువంటి వాడు, యోగాన్ని అనుభవించేలా చేసేటటువంటి వాడు పరమశివుడు. అతని ఆజ్ఞతోనే ఈ యోగాలు కానీ, ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ అన్నీ కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ యోగాలు మనిషి జీవితంలో రావాలి అని అంటే ఈ యోగం వచ్చినప్పుడు శివారాధన అనేటటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి. శివారాధన గనక నీవు చేయకపోతే ఈ యోగాలు నీ జీవితంలో వర్తించవు. ఈ యోగాలు ఎప్పుడు వర్తిస్తాయి? దైవానుగ్రహంతో కూడినటువంటి యోగాలు మన జీవితంలో
చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడినప్పుడు వచ్చేటటువంటి ఈ 3 రాసుల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మేషము, ధనస్సు, మకరము ఈ 3 రాసుల వాళ్ళు తప్పకుండా శివుడికి అభిషేకాదులు ఈ మాసంలో అంటే వచ్చే మాఘమాసంలో కానీ లేదా ఈ కార్తీక మాసంలోనే కానీ ఒక్క 4 సోమవారాలు మర్చిపోకుండా ఆచరిస్తే ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతకానికి అనుసంధానం అవుతాయి. అనుసంధానం అంటే అర్థం ఏంటి అంటే వచ్చే యోగాలు మనిషి జీవితానికి ఉపయోగపడతాయి. లేదు అని అంటే గనక యోగములు వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. వీలైతే దానికి తాంత్ర శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తాంత్రిక విధానంలో యోగము వచ్చినప్పుడు దశ తిరుగుతుంది, నీ జీవితం మార్పు చెందుతుంది. అలా మార్పు చెందినప్పుడు దైవానుగ్రహాన్ని నువ్వు పొందాలి. వీలు లేకపోతే అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి అధోగోచరము ఉంటే గనక దీపదుర్గ అనేటటువంటి పూజ ఉంటుంది. అది చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే మనిషి యొక్క దశ నిర్దేశన సూచించేటటువంటి విధానము తాంత్రశాస్త్రంలో దీపదుర్గ అనేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. కనుక ఈ రకమైనటువంటి రాసుల వారికి యోగము కలగాలి అంటే శివారాధన లేదా దీపదుర్గ పూజ ఈ రెండిట్లో ఈ రాశి వాళ్ళు ఎప్పుడు మేషరాశి వారు కానీ ధనస్సు రాశి వారు కానీ ఈ రకమైనటువంటి రాశులు మకర రాశి వాళ్ళు కానీ ఈ 3 రాశుల వారు తప్పకుండా ఈ విధానాన్ని అలవర్చుకోండి. ఈ దశ ఈ దిశ రెండు మీ జీవితంలో తిరిగే అవకాశం ఉంటుంది. ఈ యోగాలు కూడా మీకు ఉపయోగపడతాయమ్మా. అందులో ఈ యోగాలు అనేటటువంటి రుచకి యోగము, మాళవ్య యోగము, అదే రకంగా శతరాజ యోగము, ఈ యోగాలు 3 కూడా మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యతను ఏర్పరచుకున్నాయి. అందులో ద్వాదశ రాశులలో ఉన్నటువంటి 12 రాశులలో కనుక చూసుకుంటే కొన్ని రాశుల వారికి అధమ ఫలితము, కొన్ని రాశుల వారికి రాజయోగము, కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితము. ఈ రకమైనటువంటి 3 యోగాలు కూడా ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి ఈ 300 ఏళ్ల తర్వాత వచ్చే రాజయోగము మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరియు మకర రాశి వారికి ఈ 3 రాశుల వారికి ఈ 3 యోగాలు అనేటటువంటివి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చెందే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ యోగము ధనాన్ని సూచిస్తూ ఉంటుంది, జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోవడానికి ఈ యోగాలు అనేటటువంటి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి ఈ యొక్క నెలలో చాలా అంటే డిసెంబర్ నెల వరకు వీళ్ళకు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంటుంది. లైక్ రాజకీయ వ్యవహారాదులలో కానీ, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదులలో కానీ, లేదా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి వ్యవహారాదులో విజయకేతనం ఎగురవేసేటటువంటి అవకాశము ఈ యొక్క యోగాలకు అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో అత్యధికమైనటువంటి పుణ్యయోగము గజకేసరి యోగము. ఈ యోగంలో పుట్టినటువంటి వారు మహర్జాతకులై ఉంటారు. అద్భుతం అంటే కూర్చుండి డబ్బు సంపాదించేటటువంటి విధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూర్చుండి ఫోన్ల మీద కూడా డబ్బులు సంపాదించే అవకాశము గజకేసరి యోగానికి ఉంటుంది. ఆ తర్వాత మాళవ్య యోగానికి ఉంటుంది, రుచక్ యోగానికి ఉంటుంది, శతరాజ యోగానికి ఉంటుంది. శతరాజ యోగము అంటే అది మహర్జాతకులకు మాత్రమే వచ్చేటటువంటి అరుదైనటువంటి జాతకము. అంటే పుట్టుకతోనే కొంతమంది కొన్ని యోగాలతో పుట్టేస్తారు, కానీ మళ్ళీ వాళ్ళ జీవితంలో ఈ యోగాలు వచ్చాయి అని అంటే గనక వాళ్ళ జీవితంలో ఏదో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ రాజయోగంలో వాళ్ళు అంటే ఈ 3 రాశుల వాళ్ళు ఉన్నారు కదా, మేషరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఈ 3 రాశుల వారు అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు శివారాధన అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ రాజయోగాలు ఉన్నంత మాత్రాన వాళ్ళ జీవితం ఏం అద్భుతంగా జరిగిపోదు. కాకపోతే యోగాన్ని కల్పించేటటువంటి వాడు, యోగాన్ని అనుభవించేలా చేసేటటువంటి వాడు పరమశివుడు. అతని ఆజ్ఞతోనే ఈ యోగాలు కానీ, ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ అన్నీ కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ యోగాలు మనిషి జీవితంలో
జీవితంలో రావాలి అని అంటే ఈ యోగం వచ్చినప్పుడు శివారాధన అనేటటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి. శివారాధన గనక నీవు చేయకపోతే ఈ యోగాలు నీ జీవితంలో వర్తించవు. ఈ యోగాలు ఎప్పుడు వర్తిస్తాయి? దైవానుగ్రహంతో కూడినటువంటి యోగాలు మన జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడినప్పుడు వచ్చేటటువంటి ఈ 3 రాసుల వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మేషము, ధనస్సు, మకరము, ఈ 3 రాసుల వాళ్ళు తప్పకుండా శివుడికి అభిషేకాదులు ఈ మాసంలో అంటే వచ్చే మాఘమాసంలో కానీ లేదా ఈ కార్తీక మాసంలోనే కానీ ఒక్క 4 సోమవారాలు మర్చిపోకుండా ఆచరిస్తే ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతకానికి అనుసంధానం అవుతాయి. అనుసంధానం అంటే అర్థం ఏంటి అంటే వచ్చే యోగాలు మనిషి జీవితానికి ఉపయోగపడతాయి. లేదు అని అంటే గనక యోగములు వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. వీలైతే దానికి తాంత్ర శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, తాంత్రిక విధానంలో యోగము వచ్చినప్పుడు దశ తిరుగుతుంది, నీ జీవితం మార్పు చెందుతుంది. అలా మార్పు చెందినప్పుడు దైవానుగ్రహాన్ని నువ్వు పొందాలి. వీలు లేకపోతే అంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి అధోగోచరము ఉంటే గనక దీపదుర్గ అనేటటువంటి పూజ ఉంటుంది. అది చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే మనిషి యొక్క దశ నిర్దేశన సూచించేటటువంటి విధానము తాంత్రశాస్త్రంలో దీపదుర్గ అనేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. కనుక ఈ రకమైనటువంటి రాసుల వారికి యోగము కలగాలి అంటే శివారాధన లేదా దీపదుర్గ పూజ, ఈ రెండిట్లో ఈ రాశి వాళ్ళు ఎప్పుడు మేషరాశి వారు కానీ, ధనస్సు రాశి వారు కానీ, ఈ రకమైనటువంటి రాశులు మకర రాశి వాళ్ళు కానీ, ఈ 3 రాశుల వారు తప్పకుండా ఈ విధానాన్ని అలవర్చుకోండి. ఈ దశ ఈ దిశ రెండు మీ జీవితంలో తిరిగే అవకాశం ఉంటుంది. ఈ యోగాలు కూడా మీకు ఉపయోగపడతాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్.